హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, చూడాలి మనము సౌత్ ఈస్టర్న్ సెంట్రల్ రైల్వే నుంచి అయితే మంచి వేకెన్సీ అనే నోటిఫికేషన్ అయితే రావడం అనేది జరిగిందండి. ఒకవేళ మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే అప్లై అనేది చేయడానికి అయితే ట్రై అనేది చేయండి. సింపుల్ ప్రాసెసే ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో అయితే మీరు ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటని క్లారిటీగా అని చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ వీడియోలో అయితే మనము నోటిఫికేషన్ క్లారిటీగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ అనేది చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్ అయితే మీకోసం తెస్తుంటాను. అండ్ గైస్, ఇక్కడ మీరు నోటిఫికేషన్ అయితే చూసుకుంటే సౌత్ ఈస్టర్న్ సెంట్రల్ రైల్వే నుంచి రావడం అయితే జరిగింది, బిలాస్పూర్. కాకపోతే ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళు అయితే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ 2023-24 బ్యాచ్ కింద అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. అప్రెంటిస్‌షిప్ యాక్ట్ 1961 ప్రకారం అయితే మీకు అప్రెంటిస్‌షిప్ అయితే ఉంటుంది. ఆన్లైన్ ద్వారా మాత్రమే మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. May 3 నుంచి స్టార్ట్ అవడం అయితే జరిగిందండి. ఇక్కడ June 3 వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ వేకెన్సీ అని ఫస్ట్ మనం చూసుకుంటే కార్పెంటర్ 25 వేకెన్సీ అని ఇవ్వడం అయితే జరిగిందండి. కేటగిరీ వైజ్గా ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. అక్కడ నుంచి అయితే మీరు ఈజీగానే చూసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే కోపా అండి. కోపా వాళ్ళకైతే 100 వేకెన్సీ ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత డాట్మ్యాన్ సివిల్ వాళ్ళకు 6 వేకెన్సీస్. తర్వాత ఎలక్ట్రీషియన్ వాళ్ళకైతే 105 వేకెన్సీస్. నెక్స్ట్ చూసుకుంటే ఎలక్ట్రానిక్ మెకానిక్ వాళ్ళకు 6 వేకెన్సీస్. అదేవిధంగా ఫిట్టర్ వాళ్ళకు 135 వేకెన్సీస్. మిషనిస్ట్ వాళ్ళకు 5 వేకెన్సీస్. పెయింటర్ వాళ్ళకు 25. అదేవిధంగా ప్లంబర్ వాళ్ళకు 25. తర్వాత మెకానిక్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ వాళ్ళకు ఎలాంటి వేకెన్సీలు అయితే లేదు. ఇదైతే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే సీట్ మెటల్ వర్క్ వాళ్ళకైతే 4 వేకెన్సీస్. తర్వాత అదేవిధంగా స్టోనోగ్రాఫర్ ఇంగ్లీష్ వాళ్ళకైతే 25 వేకెన్సీస్. చూసుకుంటే స్టోనోగ్రాఫర్ హిందీ వాళ్ళకైతే 20 వేకెన్సీస్. అదేవిధంగా టర్నర్ వాళ్ళకు 8. వెల్డర్ వాళ్ళకు 40. అదేవిధంగా వైర్మెన్ వాళ్ళకు 15. నెక్స్ట్ చూసుకుంటే గ్యాస్ కటింగ్ వాళ్ళకైతే ఎలాంటి వేకెన్సీ అయితే లేదు, 0 వేకెన్సీ అని గమనించాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అనేది చూసుకుంటే ఇక్కడ మీరు డిజిటల్ ఫోటోగ్రఫీ వాళ్ళకైతే 4 వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది 548 వేకెన్సీ అయితే రావడం అయితే జరిగిందండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫస్ట్ అయితే మీరు 10th క్లాస్ పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే రిలేటివ్ ట్రేడ్లో అనేది మీ దగ్గర ఐటీ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్ అనేది 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోగలరు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years వరకు, ఓబీసీ వాళ్ళకైతే 3 years వరకు ఏజ్ రాశి వర్తిస్తుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 10 years వరకు, ఇంకా ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళకు మీరు చేసిన సర్వీస్ని బట్టి అయితే మీకు ఏజ్ రాశి వర్తిస్తుందండి. ఇక్కడైతే మీరు చూసుకుంటే ఈ డేట్కు మధ్యలో మీరు పుట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇవైతే మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా మీ కేటగిరీ వైజ్గా ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ తర్వాత ఇక్కడ పీరియడ్ ఆఫ్ టైం అనేది చూసుకుంటే 1 year అయితే మీకు అప్రెంటిస్‌షిప్ అయితే ఉంటుంది. నెక్స్ట్ రైల్వే నుంచి వచ్చే గ్రూప్ డి ఉద్యోగాల్లో అయితే మీకు 20% రిజర్వేషన్ అయితే కేటాయిస్తారండి. ఇక్కడ అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళకైతే ఈ బెనిఫిట్ అయితే కొంచెం మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా స్టైఫండ్ అని చూసుకుంటే ఎంత ఇస్తారో ఇక్కడైతే మెన్షన్ అయితే చేయలేదు. వాళ్ళ రూల్స్ ప్రకారం అయితే మీకు స్టైఫండ్ అయితే ఉంటుంది. 2 year ఐటీ చేసిన వాళ్ళకైతే మీకు 8,000 రూపీస్ అనేది రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా 1 year ఐటీ చేసిన వాళ్ళకైతే 7,000 రూపీస్ అయితే రావడం అయితే జరుగుతుందండి. అంటే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలాంటి రైటింగ్ ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏమైతే ఉండదు. జస్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మాత్రమే మీకు షార్ట్ లిస్ట్ చేసి తీసుకోవడం అయితే జరుగుతుంది. 10thలో అనేది 50% మార్క్స్ అయితే వచ్చి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. 10th అదేవిధంగా ఐటీ అనేది మార్క్స్ అయితే కౌంట్ అనేది చేయడం అయితే జరుగుతుందండి. ఈ రెండింటిని తీసుకొని మీకైతే వచ్చిన స్కోర్ని బట్టి అయితే మీకు తీసుకోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ టైం చూసుకుంటే మెడికల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. మరీ అంత హార్డ్గా అయితే ఏమి ఉండదు, నార్మల్గానే ఉంటుంది. ఇవైతే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు జాయిన్ అయ్యే ముందు అయితే మీకు ఒక కాంటాక్ట్ అయితే చేపిస్తారండి. దాంట్లో మీరు కంపల్సరీగా అనేది 1 year అయితే కంప్లీట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇవైతే ఇక్కడ మీరు చూసుకోండి. మిగతా ప్రాసెస్ ఇక్కడ ఈజీగా అనేది మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. లాస్ట్ డేట్ అనేది చూసుకుంటే ఇక్కడ మీరు June 3 వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో అయితే మీరు ఎలా అప్లై చేయాలి ప్రాసెస్ ఏంటని చెప్తాను. అదేవిధంగా అప్లై చేసే ముందు అయితే మీరు అప్రెంటిస్‌షిప్ పోర్టల్లో అయితే కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాల్సి అయితే ఉంటుంది. ఇవైతే ఇక్కడ మీరు చూసుకుని ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోని లైక్ అనేది చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.